స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. అయితే ఈ ఎన్నికలను సహకార ఎన్నికల మాదిరి కాకుండా పార్టీ గుర్తులతో జరపాలని ఆ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. స్థానిక ఎన్నికలపై వైఎస్ జగన్ గతంలో ప్రస్తావించిన అంశాలను ఈ పార్టీ మరోసారి గుర్తు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2011 జులైలోనే ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. బీసీలకు అన్యాయం జరగకుండా జనరల్ స్థానాలని వారికి కేటాయించాలని అప్పట్లోనే వైఎస్ జగన్ ఒక ప్రతిపాదన చేశారు. ఓపెన్ కోటాలో అవసరమైతే ఆ 10% సీట్లు బీసీలకే కేటాయిస్తాము. ఏ ఒక్కరు కోర్టుకు పోవాల్సిన పని లేదు, ఏ ఒక్కరు ఎన్నికలు వాయిదా వేయవలసిన పని లేదు. అందరం కూడా ఓపెన్ కోటా నుంచి 10% కోటా బీసీకే కేటాయిస్తాము అని చెప్పి ఆ వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లేఖలు కూడా రాశారు. సర్కారుకు చిత్తశుద్ది ఉంటే బీసీలకు అన్యాయం జరగకుండా సకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి మార్గం ఉందన్నారు వైఎస్ జగన్. మొత్తం రిజర్వేషన్లు 50% మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేస్తే బీసీ కోటా 10.55% తగ్గుతుందని, అయితే రాజకీయ పార్టీలు ఈ మేరకు జనరల్ స్థానాలని బీసీలకు కేటాయిస్తే వారికి 34% కోటా ఇచ్చినట్లవుతుందని ఆనాటి ప్రకటనలో జగన్ పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వం చొరవ తీసుకుని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ఓపెన్ కేటగిరీ బీసీలను నిలబెట్టడానికి ఏ నిషేధాలు అడ్డురావని స్పష్టం చేశారు. ఈ 34% రిజర్వేషన్స్ ఉండాల్సిందే. బీసీలకు రిజర్వేషన్స్ తగ్గకుండా ఏదైతే హైకోర్టు ప్రకారంగా 60.55% నుంచి 10% తగ్గించిన తర్వాత 23.45% మాత్రమే రిజర్వేషన్స్ ఉండే పరిస్థితి నుంచి అలా కాకుండా 34% రిజర్వేషన్ బీసీలకు ఉండాల్సిందే. కానీ దాన్ని పూర్తిగా సాధించడం కోసం ప్రయత్నం చేస్తూనే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయకుండా కూడా ప్రయత్నం చేయాలి. దానికో మేము ఒక మార్గం చెప్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. వైఎస్ జగన్ సూచనల మేరకు ప్రభుత్వం అప్పుడే ఎన్నికలు నిర్వహించి ఉంటే దాదాపు 4,000 కోట్లకు పైగా నిధులు ప్రజలకు అందుబాటులో ఉండేవని వైఎస్సార్ కాంగ్రెస్ అంటోంది. స్థానిక ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు కైవసం చేసుకుంటుందన్న భయంతో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించిందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. దీనివల్ల జరిగింది ఏంటి? 2.5 సంవత్సరాలుగా ఎన్నికలు జరగనందున 4,000 కోట్ల రూపాయలు ఫండ్స్ రావాల్సిన ల్యాబ్స్ అయినాయి. అది ప్రధానమంత్రి రోజ్గార్ యోజన కావచ్చు, సడక్ యోజన కావచ్చు, మున్సిపాలిటీలకు వచ్చేసే ఫండ్స్ కావచ్చు. ఈ ఫండ్స్ అన్నింటినీ కూడా సుమారు 4,000 కోట్లకు పైగా ఫండ్స్ ల్యాబ్స్ అయినాయి. కాంగ్రెస్ టీడీపీలు కలిసి ఇప్పటిదాకా ప్రజల్ని మోసం చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.